హరే కృష్ణ. మన దేశంలో క్రమం తప్పకుండా ఎవరో ఒక సినిమా నటులు, క్రీడాకారులు లేదా రాజకీయ నాయకులు దైవదూషణ చేస్తూనే ఉంటారు. అది కూడా సనాతన ధర్మానికి చెందినటువంటి దేవీ దేవతలనే వారు దూషిస్తూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది? మనం సినిమా టికెట్ల కోసం లైన్‌లో నిలబడడానికి ఇష్టపడతామే తప్ప, భగవంతుని దర్శనం కోసం లైన్‌లో వేచి ఉండడానికి ఇష్టపడం. రాజకీయ నాయకుల యొక్క, క్రికెట్ ఆటగాళ్ళ యొక్క జన్మదినోత్సవాలను జరుపుకోవడానికే ఇష్టం చూపుతాం తప్ప, ఆ భగవంతుని యొక్క ఆవిర్భావ దినోత్సవాలను జరుపుకోవడానికి ఇష్టం చూపం. మన పండుగలు వచ్చినప్పుడు కూడా మనం రాజకీయ నాయకులకు, క్రికెట్ ఆటగాళ్లకు, సినిమా నటులకు బ్యానర్లు కట్టడానికి ప్రయత్నం చేస్తామే తప్ప, ఏ దేవీ దేవతల పండుగలు జరుపుకుంటున్నామో వారి పేరు మీద మనం ఎలాంటి బ్యానర్లు కట్టం. ఉత్సవాలు వచ్చినప్పుడు కూడా ఈ రాజకీయ నాయకులను కీర్తిస్తాం, క్రీడాకారులను కీర్తిస్తాం, లేదా సినిమా పాటలకు చిందులేస్తామే కానీ ఉత్సవాల సందర్భంగా కూడా భజన కీర్తనలు చేయం. జీవితంలో భగవంతుడికి ఎప్పుడూ అభిషేకం చేయం, కానీ క్రీడాకారులకు, రాజకీయ నాయకులకు, సినిమా నటులకు అభిషేకాలు చేస్తాం. రామాలయాలలో పేకాట ఆడుకుంటామే తప్ప రామాలయాలలో రామాయణం ఎప్పుడూ చదవం. ఇలాంటి భ్రష్టు పట్టిపోయినటువంటి చైతన్యం కలిగిన మన సమాజంలో ఈ విధంగా క్రీడాకారులకు, రాజకీయ నాయకులకు, సినిమా నటులకు భగవంతుణ్ణి దూషించేటంతటి ధైర్యాన్ని, వారు చెప్పినటువంటి మాటలకు అంతటి ప్రామాణికతను ఇచ్చినదెవరు? మరి తప్పు ఎవరిది? ఇది మనం అందరం కూడా పరిశీలన చేసుకోవాల్సినటువంటి చాలా గంభీరమైనటువంటి విషయం. మనం వినోదానికే పెద్దపీట ఇస్తున్నాం కానీ వాస్తవానికి పెద్దపీట వేయడం లేదు. మనకి కావలసింది వినోదమే కానీ వాస్తవం కాదు. అందుకే వినోదాన్ని పంచేవారినే మనం దేవతలుగా పూజిస్తున్నాం. ఇలాంటి సమాజంలో దైవదూషణ తప్పితే మరేం జరుగుతుంది? ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా మనం ఏం చేస్తున్నామో ప్రశ్నించుకోండి. మన వాహనాల మీద, మన గృహాల మీద, మన చొక్కాల మీద సినిమా నటుల ఫోటోలు, రాజకీయ నాయకుల ఫోటోలు, క్రీడాకారుల ఫోటోలు వేసుకుంటాం తప్ప వాటి మీద ఎక్కడా కూడా భగవంతుడికి సంబంధించినటువంటి భగవత్ చైతన్యాన్ని పెంపొందించేటువంటివి ఏవి కూడా మనం ముద్రించుకోం. మరి ఇలాంటి భ్రష్టు పట్టిపోయినటువంటి చైతన్యం కలిగినటువంటి మనమే ఇప్పుడు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న దైవదూషణకి కారణం. ఇందులో మన భాగస్వామ్యం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎవరో ఒకరి విధంగా దైవదూషణ చేసినప్పుడు మనం గగ్గోలు పెట్టి కోర్టుల్లో కేసులు వేస్తాం, ఒకరినొకరు విమర్శిస్తూ ఉంటాం. కానీ మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పవిత్ర భారతదేశంలో పుట్టినటువంటి మనం ఈ విధమైన దిగజారుడు చైతన్యంలో ఉంటే, ఎక్కడో ఇంగ్లాండ్లో పుట్టినటువంటి ఒక బ్రిటిష్ దేశస్థుడు 50 సంవత్సరాలుగా సనాతనమైనటువంటి వైదిక సంస్కృతిని ఆచరిస్తూ దాని యొక్క వైభవాన్ని మనకు తెలియజేస్తున్నారు. మరి మనం అసలు భారతీయ సాంప్రదాయం అంటే ఏమిటి, వైదిక జీవన ముఖ్యాంశాలు ఏమిటో తెలుసుకోవాలనుకుంటే ఈ గ్రంథాన్ని తప్పనిసరిగా చదవండి. హరే కృష్ణ.